హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు వీడియోలో నా సాటర్డే మార్నింగ్ రొటీన్తో పాటు పూజా వ్లాగ్ని కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. బికాస్ దిస్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. ఇంతకు ముందు 16 సోమవారాల వ్రతం, 7 శనివారాల వ్రతం, సంకటహర చతుర్థి పూజ, హనుమాన్ పూజ అంటూ చాలా వీడియోసే షేర్ చేసేదాన్ని. ఇన్ఫాక్ట్ మన ఛానల్లో 16 సోమవారాల వ్రతం చూసి ఫాలో అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో ఇంతకు ముందు ఎలా అయితే పూజా వీడియోస్ వచ్చేవో ఇప్పటి నుంచి కూడా మంచి మంచి పూజా వీడియోస్తో పాటు హెల్దీ లైఫ్ స్టైల్ రొటీన్స్, ఫ్యామిలీ వ్లాగ్స్, సెల్ఫ్ కేర్ గురించి కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇప్పటి నుంచి కొంచెం కంటెంట్ అయితే చేంజ్ చేస్తాను. హోప్ ఈ కంటెంట్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ రోజు మా డే అనుకోకుండా మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయిపోయింది. బికాస్ ఇప్పుడు సమ్మర్స్ కదా, వాటర్ స్కేర్సిటీ అయితే ఉంటూనే ఉంటుంది. ఇంకా పొద్దున్నే మా హస్బెండ్ వాటర్ ఫిల్ చేయడానికని లేచారు. ఎలానో పొద్దున్నే లేచాం కాబట్టి మంచిగా పూజ చేసుకుందాం అనుకొని డే స్టార్ట్ చేసేసా. ఫస్ట్ అయితే అల్లం ఇలాచీ వేసి టీ ప్రిపేర్ చేసి అందరికీ సర్వ్ చేసేసా. ఈ లోపు వియాన్ బాబు అయితే ఇంకా పడుకునే ఉన్నాడు. ఎలానో హాలిడేసే కాబట్టి కొంచెం సేపు అలా పడుకొనిస్తా, మళ్ళీ 6కి లేపేస్తాను. సమ్మర్ మార్నింగ్స్ ఆర్ లైక్ హెవెన్ అండి. బికాస్ అప్పుడప్పుడే తెల్లవారుతూ మంచి కోల్డ్ బ్రీజ్ వెదర్తో చాలా సూపర్గా ఉంటుంది. పొద్దున్నే కనుక లేస్తే ఇట్ విల్ బి అ వెరీ లాంగ్ డే. కాబట్టి పెండింగ్ వర్క్స్ ఇంకా మన వర్క్ కూడా ప్రొడక్టివ్గా చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. నేను కూడా ఈరోజు పెండింగ్ వీడియోస్ అన్ని ఎడిట్ చేసేసా. ఆల్మోస్ట్ 95% వీడియోస్ అన్ని ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడైతే కర్డ్ కోసమని మిల్క్ బాయిల్ చేస్తున్నా. ఈ మధ్య కాలంలో కర్డ్ బయట నుంచి తీసుకురావడం కంప్లీట్‌గా స్టాప్ చేసేసాం. ఈ సమ్మర్స్‌లో రకరకాల ఫుడ్ కన్నా పెరుగన్నం, మజ్జిగ ఇవే కంఫర్ట్ ఫుడ్ లాగా అనిపిస్తాయి. మా ఇంట్లో పెరుగు కొంచెం ఎక్కువగానే యూజ్ చేస్తూ ఉంటాము. ఎవ్రీ 3 డేస్‌కి ఒకసారి పెరుగు తోడు పెడతా. ఇలా పాలు మరిగించిన ప్రతిసారి వెన్నయితే చాలా ఎక్కువొస్తుందండి. అదంతా కలెక్ట్ చేసి నెయ్యి ప్రిపేర్ చేస్తాను. అఫ్‌కోర్స్ మేము పెరుగు తోడు పెట్టడానికి ఫుల్ క్రీమ్ మిల్కే యూజ్ చేస్తాం కాబట్టి వెన్న ఎక్కువగానే వస్తుంది. మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను చూడండి. 3 ప్యాకెట్స్ ఆఫ్ మిల్క్‌కి ఎంత వెన్నొస్తుంది అని. చూసారు కదా, పాలైతే బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్‌గా చల్లారిన తర్వాత పెరుగు తోడు పెడతాను. ఈలోపు భుజబంగారాన్ని కూడా లేపాను. బికాజ్ ఇద్దరం కలిసి పూజ చేసుకుందాం అనుకుంటున్నాం. సో ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోవాలి. కానీ దానికన్నా ముందు ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుందాం అనుకుంటున్నా. ఇది ఒక సింపుల్ 2 ఇంగ్రీడియంట్ ఫేస్ ప్యాక్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ టాన్ రిమూవల్ అండ్ ఇన్‌స్టంట్ గ్లో అన్నమాట. ఇంతకీ ఆ 2 ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ముల్తానీ మిట్టి అండ్ మిల్క్. ఈ 2 మిక్స్ చేసి మంచిగా వాష్ చేసిన ఫేస్‌కి అప్లై చేసుకొని ఒక 5-10 మినిట్స్ పాటు డ్రై అయినిచ్చిన తర్వాత ఫేస్ వాష్ చేసేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈ సమ్మర్స్‌లో ఏదో ఒక ఫంక్షన్ ఉంటూనే ఉంటుంది కదా! ఒక్కసారి ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి. ఇన్‌స్టంట్ గ్లో వస్తుంది. ఈరోజైతే నేను ఎక్కడికి వెళ్ళట్లేదు కానీ వారానికి ఒక్కసారి మాత్రం ఈ ప్యాక్ రెగ్యులర్‌గా అప్లై చేసుకుంటూ ఉంటాను. బట్ ఫర్ బెటర్ రిజల్ట్స్ వారానికి ట్వైస్ ఆర్ థ్రైస్ అయినా యూజ్ చేయొచ్చు. సరే, ఇక్కడైతే పాలు చల్లగా అయ్యాయి. అండ్ పైన మీగడ చూసారు కదా, ఫుల్‌గా పేరుకుపోయింది. ఇప్పుడు ఈ మీగడ అంతటిని కూడా ఒక బాక్స్‌లోకి కలెక్ట్ చేసి ఆ బాక్స్‌ని డీప్ ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ చేస్తాను. వన్స్ ఆ బాక్స్ అంతా ఫిల్ అయిన తర్వాత అప్పుడు నెయ్యి ప్రిపేర్ చేస్తా. ఈ బాక్స్ ఫిల్ అయిన తర్వాత నెయ్యి ఎలా ప్రిపేర్ చేస్తానో కూడా నెక్స్ట్ వీడియోస్‌లో షేర్ చేస్తానులెండి. సరే, ఇక్కడైతే పాలల్లో పెరుగు యాడ్ చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు. మేము లంచ్ చేసే టైంకంతా మంచిగా పెరుగు తొడికిపోతుంది. నెక్స్ట్ వెంటనే ఇల్లంతా క్లీన్ చేసి మాప్ పెట్టేశాను. ఆ తర్వాత బయట గుమ్మంలో కూడా నీట్‌గా క్లీన్ చేసి ఇప్పుడు మాప్ పెడుతున్నా. ఈలోపు వియాన్ బాబొచ్చి మమ్మీ నేనే మాప్ పెడతా అన్నాడు. సరే వై నాట్ అని చెప్పేసి వాడినే మాప్ పెట్టమని చెప్పాను. ఈ ఏజ్‌లో పిల్లలు మనం ఏదైనా పని చేసేటప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అదే పని చేద్దామని ట్రై చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కొంచెం ఎంకరేజ్ చేశామనుకోండి, మంచిగా మనకి హెల్ప్ చేస్తారు. అదే గనుక ఏమొద్దు నువ్వు వెళ్లి కూర్చొని పనులు చేసుకో అని చెప్పామే అనుకోండి, రేపొద్దున మనకి నిజంగా హెల్ప్ కావాలి అన్నప్పుడు వాళ్ళు చెయ్యరు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ ఎలా చేయాలో తెలియదు కదా! మనం ఫస్ట్ నుంచి నేర్పిస్తేనే కదా అన్నీ వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఆడపిల్లైనా, మగపిల్లాడైనా ప్రతి ఒక్క పని వాళ్ళకి నేర్పించాలండి. ఎస్పెషల్లీ అబ్బాయిలకి ఇంకా ఎక్కువ పని నేర్పించాలేమో అనిపిస్తది నాకు. కదా, ఉండిపోతున్నాను.
ఇంకా చాలా లోపల కొమ్ములు పెట్టలేదు. ఇంకా ఆల్ సెట్ ఫర్ ద పూజ. మొత్తం ఇల్లంతా క్లీన్ అయిపోయింది. బయట గుమ్మం కూడా క్లీన్ చేశాను చూసారు కదా. ఇప్పుడు పూజ దగ్గరికంతా అరేంజ్ చేస్తున్నాను. దెన్ ఐ నోటిస్డ్ ఈ లక్ష్మీదేవి బొమ్మ ఏదైతే ఉందో పక్కన 2 ఎలిఫెంట్స్ ఓపెన్ అవుతున్నాయి అండ్ అందులోని కొంచెం స్పేస్ ఉందన్నమాట. సో దట్ మనం పసుపు కుంకుమ అరేంజ్ చేసుకోవచ్చు. ఇంకా చూడడమే లేట్, వెంటనే ఇంకా పసుపు కుంకుమ ఫిల్ చేస్తున్నా. ఇలా అమ్మవారి దగ్గర గిన్నెతో పసుపు కుంకుమ పెట్టుకోవడానికని చెప్పేసి అమ్మ నాకు పూజ సామాగ్రి కొన్నప్పుడే ఆ బౌల్స్ కూడా తీసుకుంది. వాటిల్లోనే మీరు చూసినట్టయితే పసుపు కుంకుమ అరేంజ్ చేసి పెడతాను. కాకపోతే ఈరోజు ఎలానో అవకాశం ఉంది కాబట్టి ఇలా అరేంజ్ చేసుకున్నాను. సో మంచిగా పూజ దగ్గరికి అంతా పువ్వులతో అలంకరించిన తర్వాత ఇప్పుడైతే దీపారాధన చేస్తున్నాను. నేను ప్రస్తుతానికి ఇంకా 7 శనివారాల వ్రతం మొదలు పెట్టలేదండి. కాకపోతే ఈ రోజు నుంచి ప్రతి శనివారం పూజ చేసుకునేటప్పుడు గోవింద నామాలు, మహావిష్ణు స్తోత్రం అంటే గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం, ఆ స్తోత్రంతో పాటు హనుమాన్ చాలీసా కూడా నేను వియాన్ బాబు ఇద్దరం కలిసి పూజ చేసుకునేటప్పుడు చదువుకుందాం అనుకుంటున్నాం. స్కూల్ ఉన్నప్పుడు ఎలానో అవకాశం ఉండదు కాబట్టి ఇలా హాలిడేస్ టైంలోనైనా పిల్లలతో మంచి టైం స్పెండ్ చేయండి. టైం స్పెండ్ చేయడం అంటే ఏదో ప్లే జోన్కి వెళ్ళి అక్కడ ఆడించి ఇక్కడ ఆడించి కాదు. ఇలా పూజల్లో కూడా పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళతో పాటు కలిసి పూజ చేసుకోండి. మంచి ఒక పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది మీకే. సరే, ఇంకా ఈ రోజు మా శనివారం పూజ అంతా ఎలా జరిగిందో చూసేయండి. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద రత్నకిరీట గోవింద రామానుజత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద జల జనయన విధి నమిచ హరణ ముఖ విముద వినుత పద పద్మా మమతా మమ పా గురుదేవా భుజగ శయన భవ మదన జనక జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీసతి గులోక పుజాగ రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుత నామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కే సంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ పాత్ర వజ్ర ఔధ్వజ విరాజ. మీకు ఒక విషయం చెప్పనా, నాకు తెలుగు సరిగ్గా రాదు. బికాస్ నేను చదువుకున్నదంతా ఇంగ్లీష్ మీడియమే. కాకపోతే వియాన్ బాబుకి ఈ మన దేవుడి పాటలని అలవాటు చేయాలనే ఉద్దేశం మీద నేను ఫస్ట్ పాటలు నేర్చుకొని వాడికి నేర్పించడం జరిగింది. ఇంకా వియాన్ బాబుకి ఈ దేవుడి పాటలన్నీ ఎలా అలవాటు అయ్యాయి అంటే, వాడు చిన్నగా ఉన్నప్పటి నుంచి రాత్రి పడుకునేటప్పుడు ప్రతిరోజు ఒక 3 months పాటు హనుమాన్ చాలీసా చదివేదాన్ని. పిల్లలు ఒక్కొక్కసారి తొందరగా పడుకుంటారు, ఒక్కొక్కసారి లేట్గా. ఇన్ కేస్ వియాన్ గనక నేను పాట స్టార్ట్ చేసిన వెంటనే పడుకున్నా సరే నేను ఎక్కడ ఆపేదాన్ని కాదు. మొత్తం హనుమాన్ చాలీసా చదివిన తర్వాత మాత్రమే వాడిని నా చేయి మీద నుంచి పక్కకు పడుకోబెట్టేదాన్ని. అప్పటి వరకు నా చేతి మీదే ఉంచుకొని మొత్తం హనుమాన్ చాలీసా అంతా పాడేదాన్ని అనమాట. ఇప్పుడు కొంతమందికి ఒక డౌట్ వస్తుంది, అదేంటి పిల్లలు లేచున్నప్పుడు చెప్తేనే వినరు, పడుకున్న తర్వాత మీరు పాట పాడితే గుర్తుంటుందా అని. అవును, పిల్లలు పడుకున్నా సరే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి ఇదంతా వింటారనమాట. వాళ్ళకి మనం ఏం చెప్పినా పడుకున్నప్పుడు మంచిగా గుర్తుంటుంది. మీకు ఎగ్జాంపుల్ వియాన్ బాబే అనమాట. మీరు కూడా పిల్లలకి ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్ గా రిజల్ట్ తెలుస్తుంది. సో అలా హనుమాన్ చాలీసా అలవాటు చేశాను. ప్రస్తుతానికి అయితే కాలభైరవాష్టకం అలవాటు చేసే ప్రాసెస్ లో ఉన్నానన్నమాట. బికాస్ స్కూల్ హాలిడేసే కదా, సో నైట్ టైం రోజు మంచిగా పడుకునేటప్పుడు కాలభైరవాష్టకం చదువుతున్నాను. నాకు కూడా కొంచెం కష్టంగానే ఉండింది. కాకపోతే అవి ఎలా స్పెల్ చేయాలి, వర్డింగ్స్ ఏంటి అన్ని నేర్చుకొని వియాన్ బాబుకి కూడా నేర్పిస్తున్నా. వాళ్ళ స్కూల్ రీఓపెన్ అయ్యేసరికి కాలభైరవాష్టకం కూడా నేర్చుకుంటాడని అనుకుంటున్నాను. సో నేను వియాన్ బాబుకి దేవుడి పాటలు నేర్పించే ట్రిక్ అయితే బాగా వర్కౌట్ అయ్యింది. అదే మీతో షేర్ చేసుకున్నాను. అండ్ నా సాటర్డే పూజ అంతా ఎలా జరిగిందో చూసారు కదండి. సో ఇది ఇవాల్టి వీడియో. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. సో ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.